డియర్ ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏగర్లుగా వెయిట్ చేస్తున్న ఏపీ ఎఫ్సెట్ 2026 రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. మరి వాళ్ళైతే ఇంకా మరి పెండింగ్లోనే పెడుతున్నారు స్టూడెంట్స్. ఈ విధంగా ఎందుకు పెండింగ్ అయిందంటే ఆల్రెడీ మరి మీ అందరికీ తెలుసు బెటర్మెంట్ రిజల్ట్స్ రావాలి. మరి ఏపీకి సంబంధించిన ఇంటర్మీడియట్ బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తే, ఎందుకంటే ఏపీలో ఈ రిజల్ట్స్ కూడా వెయిటేజ్ ఉంది. రిజల్ట్స్కి సంబంధించిన 25% వెయిటేజ్ ఉంది. ఎఫ్సెట్ 75% వెయిటేజ్ ఉంది. మొత్తం 100 మార్క్స్ టాలీ చేసి వీళ్ళు ర్యాంక్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదమ్మా. మరి రిజల్ట్స్ వచ్చే డేట్ ఎప్పుడు? ఆల్రెడీ రిజల్ట్స్ ఇంతకుముందు 18ని మనకి ఏపీ బెటర్ మంచి వచ్చిన తర్వాత 19, 20 రావచ్చు అనుకున్నాం, కానీ ఇంకా రాలేదు. మరి చూద్దాం ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్. ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. డిక్లేర్ కూడా చేయలేదు. విల్ బీ అప్డేటెడ్ సూన్ అన్నారు ఇక్కడ. మరి ఆల్రెడీ ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ మనకి మరి వెబ్సైట్లో చూస్తే, గూగుల్లో చూస్తే మనకి ఏపీఎఫ్సీ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ అఫీషియల్లీ షెడ్యూల్ టు బి రిలీజ్డ్ అండ్ 22nd అని ఇచ్చారు. ఇనిషియల్ June 1st రిలీజ్ డేట్ వాజ్ డిఫర్డ్ బై, మార్చారంట. ఇంతకుముందు June 1st రిలీజ్ డిఫర్డ్ బై ఏపీ కౌన్సిల్ ఆఫ్ ది క్లాస్ 12th ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఉన్నాయి. మరి 22nd అయితే వచ్చే అవకాశం ఉందని మరి ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజమనేది మనం వెయిట్ అండ్ సీ. మరి 22nd రేపే రిజల్ట్స్. ర్యాంక్ రిలీజ్ డేటు 22nd June, క్లోజింగ్ డేట్ ఇవన్నీ కూడా మరి డిఫర్ అయిపోయినాయి. ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి వీళ్ళకి మరి కౌన్సిలింగు, వీళ్ళందరి కౌన్సిలింగ్కి $1,200 అయితే ఓసీ అదర్ పిల్లలు, $600 ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే పే చేయాల్సి ఉంది. మీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవి లేవు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. 25% మినిమం రావాలి. సపోజు 25% మార్క్స్ మినిమం రావాలి. 40 అవుట్ ఆఫ్ 160 మార్క్స్, 40 మార్కులు రావాలి. ప్రతి ఒక్కరు 40 వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారని ఒక కథనం అవుతుంది. టు రిసీవ్ అఫీషియల్ ర్యాంక్ అండ్ క్వాలిఫైయింగ్ కౌన్సిలింగ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 22nd ఏమైనా వస్తాయా అనేది చూద్దాం, వెయిట్ అండ్ సీ. అది ఎంతవరకు నిజం అనేది మనము రిజల్ట్స్ వచ్చిన దాకా ఏది కూడా ఈ రోజుల్లో ఏది కూడా నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇది ఇమీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. దానిలో నో ప్రాబ్లం. కౌన్సిలింగ్ లేట్ అయితే ఇంకా మీకే మంచిది. ఎవరన్నా సీశాబ్కి మరి వెయిట్ చేసేవాళ్ళు ఉంటే ఏపీ స్టూడెంట్స్ సీశాబ్లో చెక్ చేసుకుని మరి దీనికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేట్ అయితే కూడా ఒక రకంగా మంచిదేను, చూద్దాం. మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా మరి గైడెన్స్ మరి ఏపీలో 2 లక్షల పైగా ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయమ్మా. ఈ 2 లక్షల పైగా సీట్లు కావాల్సిన వాళ్ళు మెంటర్షిప్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు తీసుకుని మీకు తగిన గైడెన్స్, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తీసుకోండి, నో ప్రాబ్లం. మీరు తెలియకుండా ఏదో మిస్టేక్ చేసుకుని ఏదో కాలేజీలో వస్తుంది, టాప్ కాలేజీలో కాకుండా లీస్ట్ కాలేజీలోకి సీటు వెళతాం, అది ఏమాత్రము మంచిది కాదు. మీరు ఒకసారి మెంటర్షిప్ తీసుకుంటే మీరు ఇక లైఫ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి కాలేజీలోకి వెళ్తే అక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది మన QR కోడ్, ఇది మన వాట్సాప్ నెంబర్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి. మరి ఏపీలో ఉన్న కాలేజ్ విషయాలన్నీ డేటాబేస్ కూడా మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. మరి టాప్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజ్ JNTU కాకినాడ, AU, విట్టు ఏపీ, గాయత్రి విద్యా పరిషత్తు, గాయత్రి, SRM ఉంది. ఇవన్నీ కూడా టాప్ కాలేజీలు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి సంబంధించిన టాప్ కాలేజెస్ సంబంధించి మరి ఇంటిగ్రేటెడ్ AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ డేటా RVR చేసి గుంటూరు, మంచిగా అనిల్ నీరుకొండ, మరి ఈ విధంగా అపోలో కాలేజీ చిత్తూరు స్టూడెంట్స్కి ఈ విధంగా ఉండి, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం, GMR ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ మంచి కాలేజ్, రాజాం ఇది కూడా మంచి కాలేజ్, ఆదిత్య సూరంపాలెము ఇవన్నీ కూడా కాకినాడ, JNTU కాకినాడ చెప్పాను కదా, పుల్లారెడ్డి కర్నూలు, ప్రసాద్ పొట్లూరు విజయవాడ, చైతన్య, ఇవన్నీ మరి టాప్ కాలేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూసుకొని మరి ఏమైనా గైడెన్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకి స్టూడెంట్స్ ఎవరైనా నీడ్గా ఉంటే మరి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే రండి. తెలియని వాళ్ళు మాత్రమే వస్తే దానికి హెల్ప్ఫుల్. ఆల్రెడీ తెలిస్తే మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. మోహన్ బాబు యూనివర్సిటీ అని, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఇవన్నీ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశాన్ని వాడుకోండి. కొంతమందికి ఏ కాలేజ్ ఏదో తెలియదమ్మా, దానికి సంబంధించి ఎక్కడ చేరాలి సార్ ఏంది అనేది గైడెన్స్ ఉండదు. దానివల్ల మరి స్టూడెంట్స్ లాస్ అయ్యారు. మరి అనంతపూర్, జేఎన్టీ అనంతపూర్ ఉంది మనకి, ఇవన్నీ కూడా రావటం జరిగింది. అనంతపూర్ కానీ, నర్సరాపేట, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరాపేట, ఇవన్నీ కూడా మంచి మంచి కాలేజెస్ ఉండే చూసుకొని. కలికిరి, జేఎన్టీ కలికిరిలో కూడా మంచి మంచి కాలేజీలు అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.